సూరే అల్ అన్కబూత్ 29వ సూర 45వ ఆయతులో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబి వ అకిమిస్ స్సలాత ఇన్నస్ స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వలదిక్రుల్లాహి అక్బర్ వల్లాహు యఅలము మా తస్నఊన్. ఓ ప్రవక్త, నీ వద్దకు వహీ ద్వారా పంపబడినటువంటి గ్రంథాన్ని నువ్వు పారాయణం చేస్తూ ఉండు, నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజు నీతి బాహ్యత నుండి, చెడు చేష్టల నుండి ఆపుతుంది. వలదిక్రుల్లాహి అక్బర్ వల్లాహు యఅలము మా తస్నఊన్. మరియు అల్లాహ్ యొక్క నామస్మరణ అతి గొప్ప విషయం అన్నది మరవకండి. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. సోదరులారా, ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ పారాయణం చేయమని, నమాజు చేయమని ఆదేశిస్తున్నాడు, మరియు జిక్ర్ చేయమని ఆదేశిస్తున్నాడు. ఇన్నస్ స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజ్ అనేది నీతి బాహ్యత, అశ్లీల చేష్టల నుండి, చెడుల నుండి మిమ్మల్ని ఆపుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెబుతున్నాడు. మరియు జిక్ర్ అనేది చాలా గొప్ప విషయం, దీన్ని మీరు మరువకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. అకీమిస్ స్సలా, మీరు నమాజును స్థాపించండి, నమాజు చెయ్యండి అనలేదు అల్లాహ్ తఆలా, నమాజును స్థాపించండి. స్థాపించడం అంటే ఏంటి తెలుసా? స్థాపించడం అంటే ఏంటి? చచ్చిపోయేంత వరకు దాన్ని కట్టుబడి ఉండడం. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక పిల్లోడికి 7 సంవత్సరాలు రాగానే మీరు నమాజుకు ఆదేశించండి, 10 సంవత్సరాలు వచ్చినా కూడా చేయకపోతే కనుక దండించండి అని అన్నారు. అక్కడ మొదలైన నమాజు ఇంకా ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు, మరణించేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు, 5 పూటలా చేస్తూనే ఉండాలి అని చెప్పడం, దీన్నే స్థాపించడం అంటారు. అంటే చనిపోయేంత వరకు ఒక ముస్లిం నమాజ్ చేస్తూనే ఉంటాడు, దీన్ని స్థాపించడం అని అంటారు.